సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, లక్ష్మీదేవిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఏ మంత్రాన్ని జపించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ తదియ, సాయంత్రం 6:23 వరకు. నక్షత్రం రోహిణి, రాత్రి 8:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి ప్రత్యేకత, ఈరోజు అక్షయ తృతీయ, అలాగే సింహాచల క్షేత్ర చందనోత్సవం, పరశురామ జయంతి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా సానుకూలత అనేది కనిపిస్తోంది. అలాగే సంతానానికి పురోగతి, దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరి శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలు సూచనలు పాటించటం వలన వీరికి పనులలో కార్యానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, దీంతో పాటుగా శుభకార్యాలు లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీదేవిని ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రంతో పఠిస్తూ, సన్నజాజులతోటి పూజిస్తూ, పానకం వడపప్పు నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కొంతవరకు పనులన్నీ నెమ్మదిగా పూర్తి చేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీరు ఆశించిన విధంగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి పురోగతి లేదనే నిరాశ వీరిని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండటము, లేదా కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత, అయితే వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ధన వ్యయం అవ్వటం, అలాగే కొంతవరకు కుటుంబ పెద్దల సహాయ సహకారాలు తీసుకోవటం వలన పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీదేవిని
ఓం శ్రీ విద్యాయై నమః అనే మంత్రంతో పఠిస్తూ గులాబీలతోటి పూజిస్తూ ఆవు పాలని నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలు సూచనలు పాటించటం వలన మీకు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. కుటుంబంలో విందు వినోదాలు ఉండటం, అలాగే తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం, ఇవన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా నూతన వ్యక్తుల్ని మీరు కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు సానుకూలత అనేది సూచిస్తోంది. అయితే ప్రయాణాలు అధికంగా ఉండటం, ప్రయాణాల వలన కొంతవరకు బడలిక ఎక్కువగా ఉండటం, ఇవన్నీ మాత్రం కొంచెం శారీరకపరమైన ఇబ్బందుల్ని ఇస్తాయని గ్రహించాలి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీదేవిని ఓం శ్రీ పద్మాయై నమః అనే మంత్రంతో పఠిస్తూ సంపెంగలతోటి పూజిస్తూ పాయసాన్ని నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే మీ కుటుంబ శ్రేయస్సు కోసం మీరు పడుతున్న శ్రమ మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎప్పటి నుంచో చేస్తున్న పనులకి మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది. వృత్తిలో మీకు గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ ప్రజ్ఞా పాఠవాలను గుర్తించటము, మీ యొక్క ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులైనా మీకు కొంతవరకు లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా కర్కాటక రాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ సుధాయై నమః అనే మంత్రంతో పఠిస్తూ మందారాలతో పూజిస్తూ పొంగలి నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదు అనే ఒక ఆలోచన వీరిని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఎంత పొదుపు పాటించాలనుకున్నా ఏదో ఒక రకమైన ఖర్చు వీరిని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అలాగే వీరికి సంతానానికి సంబంధించి కూడా వీరి యొక్క విద్యా ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, స్పెక్యులేషన్ అయినా, లేదా వీరికి దీర్ఘకాలిక పెట్టుబడులైనా, మ్యూచువల్ ఫండ్స్ అయినా కొంతవరకు జాగ్రత్త వహించకపోతే కనుక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా సింహరాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ కమలాయై నమః అనే మంత్రంతో పఠిస్తూ ఎర్ర చేమంతులతోటి పూజిస్తూ బూరెలు నివేదన చెయ్యాలి. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు, సంతానానికి సంబంధించి పురోగతి, అలాగే మీరు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ సానుకూలత, అనుకూలత, వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉన్నా కూడా ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత, అలాగే నూతన వ్యక్తుల్ని కలవటము, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకునే అవకాశాలు, కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు కొంతవరకు అధికార యోగం అనేది కనబడుతోంది. ఆవేశపూరిత నిర్ణయాలు గనక తీసుకోకపోతే తప్పనిసరిగా వృత్తి వ్యాపారాల రీత్యా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా కన్యారాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ ధనదాయిన్యై నమః అనే మంత్రంతో పఠిస్తూ మల్లెలతోటి పూజిస్తూ గారెలు నివేదన చెయ్యాలి.
అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల మధ్యన కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా శ్రద్ధాశక్తులను చూపించరు. కొత్తగా రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అధికారుల ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రతిభా పాఠవాలకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశివారు అనుకున్న ప్రతి పనిని సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేస్తారని మాత్రం చెప్పుకోవచ్చు. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ శ్రీయై నమః అనే మంత్రంతో పఠిస్తూ తెల్ల చేమంతులతోటి పూజిస్తూ రవ్వ లడ్డూలు నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటము, భగవద్ దర్శనం చేసుకోవటము, పూజాది కార్యక్రమాలు చేయటము, ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఆసక్తి చూపించటంతో పాటు ఈ పనులు చేయడానికి కొంతవరకు ముందడుగు వేస్తారని కూడా చెప్పొచ్చు. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, అలాగే మీ జీవిత భాగస్వామికి ప్రతి విషయంలోనూ సానుకూలత, కుటుంబ వ్యవహారాలలో కూడా మీరు ఆశించిన విధంగా అనుకూలత ఉండటం, అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఆశించిన విధంగా మార్పులు ఉండటం, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు విషయాలు కొంతవరకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ దేవ్యై నమః అనే మంత్రంతో పఠిస్తూ సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజిస్తూ పాయసాన్ని నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే నూతన వ్యక్తుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని గ్రహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు, ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులు కూడా మీకు విరుద్ధంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితోటి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పనుల విషయంలో ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి పనులు సానుకూలంగా పూర్తి కాకపోవటం వలన ఉన్నతాధికారులతోటి కొంతవరకు మాట పడాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునే క్రమంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారని కూడా గ్రహించాలి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ధనుర్రాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ హిరణ్యదాయిన్యై నమః అనే మంత్రంతో పఠిస్తూ బిల్వ దళాలతోటి పూజిస్తూ పులిహోర నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలం. కుటుంబంలో విందు వినోదాలు ఉండటం, బంధుమిత్రుల్ని కలవటం, అలాగే కొంతవరకు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆశించిన విధంగా ప్రతి పని కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొంతవరకు మీరు చేసే ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుందని కూడా గమనించవచ్చు. సంతానానికి చక్కటి పురోగతి సూచిస్తోంది. కోర్టు విషయాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో ఈరోజు పెద్దగా శ్రద్ధాశక్తులను కనబరచరు. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ శుభాయై నమః అనే మంత్రంతో పఠిస్తూ తులసీ దళాలతోటి పూజిస్తూ చక్కెర పొంగలి నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు
ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయాలి. కోర్టు విషయాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అవమానాలు, నిందలు ఎక్కువగా ఉండే అవకాశాలు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. దీనికి సంబంధించి కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా ఫలితాలు అందకపోవటం వలన ఈరోజు కుంభరాశి వారు కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ శివాయై నమః అనే మంత్రంతో పఠిస్తూ కనకాంబరాలతోటి పూజిస్తూ దద్దోజనం నివేదన చెయ్యాలి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వీరి సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎటువంటి పెట్టుబడులు పెడితే వీరికి ఆర్థికాభివృద్ధి ఉంటుందా అనే ఆలోచన కూడా వీరు కొంతవరకు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే ఆర్థిక పురోగతి కోసం వీరు కొంత ప్రణాళికలను రచిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి అనేది సాధిస్తారు. ఆరోగ్యపరంగా మీకు అనుకూలత ఉంటుంది. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః అనే మంత్రంతో పఠిస్తూ నందివర్ధనాలతోటి పూజిస్తూ క్షీరాన్నం నివేదన చేయాలి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అక్షయ తృతీయ సందర్భంగా ఆ మహాలక్ష్మీదేవి ద్వాదశ రాశుల వారిని అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రధానంగా అక్షయ తృతీయ నాడు చేసేటటువంటి చిన్న జపం కానీ, దానం కానీ, స్తోత్రపారాయణ కానీ అనంతమైన పుణ్య ఫలితాలను కలిగింపజేస్తుంది. వర్జ్యము, దుర్ముహూర్తము ఇలాంటివేవీ చూసుకోకుండా అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో పూజ చేసినా, ఏ సమయంలో దానాలు ఇచ్చినా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కృతయుగం ప్రారంభమైంది అక్షయ తృతీయ రోజే అని విష్ణు పురాణంలో చెప్పారు. ఈరోజు గొడుగు, పాదరక్షలు, వస్త్రాలు వీటిని దానం ఇవ్వటం ద్వారా సర్వపుణ్యాలు చేకూరతాయి. విసనకర్రలు కానీ, లడ్డూలు కానీ అక్షయ తృతీయ సందర్భంగా దానం చేస్తే జీవితంలో అన్నీ కూడా అక్షయమవుతాయి. అలాగే నీటితో నిండిన కుండను కానీ, గోధుమలు కానీ, శనగలు కానీ, పెరుగన్నం కానీ ఈరోజు దానం ఇచ్చినట్లయితే శాశ్వత శివసాయుధ్యం కలుగుతుందని భవిష్య పురాణంలో చెప్పారు. అలాగే ఈరోజు సింహాచలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. సంవత్సరం మొత్తంలో కూడా నరసింహస్వామి వారు నిజరూప దర్శనమిచ్చేటటువంటి రోజు. అక్షయ తృతీయ సందర్భంగా గృహంలో నరసింహస్వామి వారి విగ్రహానికి పావు పాలతో, తేనెతో, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తూ పురుష సూక్తం పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామి వారి విగ్రహం గృహంలో లేని వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించడం, ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించడం, వడపప్పు, పానకం నివేదన చేయటం, దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి సుదర్శన మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయటం ద్వారా నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఈరోజు నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కానీ, గృహంలో కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అక్షయ తృతీయ, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి. ధర్మంతో ముడివేసి
నాకేదో పండు తినాలనుంది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తిను. తినకూడదంటావా? గిల్లుకుని ప్రసాదం నోట్లో వేసుకుని పరమ సంతోషంగా ఇంకొకటికి ఇచ్చే. తీయగా ఉందండి, నేను తినకూడదు అనుకుంటున్నావా మామిడి పండు, ఒక్క పిసరు రసం ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకుని చీకడుక్కుని ప్రసాదం తినండి అని ఇచ్చేయి. సంతోషంగా ఇచ్చే ముందు. ఇప్పుడు అసలు వైరాగ్య సుఖం ఎలా వస్తుంది అనుభవించకపోతే ధర్మంతో ముడేసి? ఇప్పుడు ఈశ్వరుడు ఇవ్వడంలో ఏమైనా దోషం ఉందా? ఇంద్రియాలను ఇవ్వడంలో, సుఖస్థానాలను ఇవ్వడంలో ఆయన కారుణ్యం ఉంది తప్ప కారుణ్యం లేకపోవడం అన్నది లేదు. ఇప్పుడు ఒకవేళ ఏమంటే ఆయన కారుణ్యంతో ఇచ్చాడు, ఒరే కొంతకాలం అనుభవించి వైరాగ్యం పొందరా అని ఇచ్చాడండి, కానీ నేనే అలా వైరాగ్యం పొందలేకపోతున్నాను, దానికోసం వెంపర్లాడిపోతున్నాను, మరి ఎలా? నాకెందుకు చెప్తావో ఈశ్వరుడికి చెప్పా విషయం. శరణాగతి. ఈశ్వర, ఇంద్రియములను నిగ్రహించలేకపోతున్నాను, ఈశ్వరుడితో చెప్పు. ఆయన జోక్యం చేసుకుని నీకు నిగ్రహ శక్తిని ఇస్తాడు, ఇంద్రియములను నిగ్రహించుకునే శక్తిని ఇస్తాడు, మనసుని నిగ్రహించే శక్తిని ఇస్తాడు. కాదంటావా? మూడో మార్గం ఒకటి ఉంది. మూడో మార్గాన్ని ఆశ్రయించాలి. దాన్ని భక్తి అంటారు. భక్తి అన్న మాటకు అర్థం, ఒక స్థాయిలో అయితే నీ ఇంటికి పట్టుకెళ్ళి నువ్వు తులసిమాల వేయడం, నీ ఇంట్లో మారేడు దళాలతో పూజ చేయడం, నీ ఇంట్లో మల్లెపూలతో పూజ చేయడం, కానీ ఎప్పుడూ పదార్థం పెట్టి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి అర్చన చేయడం ఒకటే భక్తి కాదు. భక్తి అన్న మాట విస్తృతి పొందినప్పుడు దాని అర్థం ఏమవుతుంది అంటే, శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఆ శ్లోకాన్ని కించిత్ సాధనాపరంగా ఆలోచన చేస్తే, జపో జల్ప, మాట్లాడిన మాటలన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రములే. ఎప్పుడు నేను ఎప్పుడూ స్తోత్రాలే చేస్తూ కూర్చున్నాను అనుకోండి, నేను శివాష్టోత్రం అయిపోగానే, విష్ణు సహస్రం అయిపోగానే లలితా సహస్రం, ఆఫీస్కి ఎవడు వెళ్తాడు? అక్కడికి వెళ్ళి లలితా సహస్రం పారాయణం చేస్తే నాకు ఇస్తారా జీతం? అక్కడ రాసేవి రాయొద్దు, మరి ఎలా కుదురుతుంది? మాట్లాడే మాటలన్నీ భగవత్ స్తోత్రములు అయితే నేను అధికారులతో మాట్లాడేవి, నాతో కలిసి పనిచేసే వాళ్ళతో మాట్లాడేవి భగవత్ స్తోత్రాలు మాట్లాడతానా? మాట్లాడను కదా. దానికి అర్థం ఏమిటంటే, నువ్వు మాట మాట్లాడే ముందు ఆ మాట నీకు ఎలా వచ్చిందో దాని మూలాన్ని ఒకసారి పరికించు. ఒక మాట మాట్లాడుతున్నావు, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు లేదా మాట నీకొక్కడికే ఉంది. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడితే ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణం గురించి మాట్లాడు.